విశాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఏయూ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్కు ఉద్యోగులు బారులు తీరారు. పోలింగ్ డ్యూటీ పడిన సిబ్బంది ముందుగానే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. విశాఖ జిల్లాలో 20,000 మంది పోలింగ్ సిబ్బంది ముందుగానే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ ఉత్సాహంగా జరుగుతోంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాదాపుగా 20,000 మంది ఉద్యోగులు ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకునే ప్రక్రియలో ఉన్నారు. ఇక వీరితో పాటుగా వివిధ జిల్లాలకు సంబంధించి విశాఖలో విధులు నిర్వహిస్తున్న వారి కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర జాయింట్ కలెక్టర్ ఉన్నారు. సార్, ప్రక్రియ ఎలా జరుగుతోంది? టోటల్ గా ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు? ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు అందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ మనం ఇస్తున్నాము. కొంతమంది ఎంప్లాయీస్ ఫామ్ 12 అంటే పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లై చేయడానికి ఫామ్ 12 ఉంటుంది, అది ముందు సబ్మిట్ చేయలేదు. అలాంటి వాళ్ళకి ఏదైనా వస్తే వాళ్ళ దగ్గర కూడా ఫామ్ 12 ఫిల్ చేసుకుని మనం వాళ్ళకి కూడా మేబీ 7th or 8th వాళ్ళకి కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ వేయడానికి వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్ గా ఉమ్మడి అంటే విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపుగా 20,000 మంది వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ ను ఎన్రోల్ చేసుకుని ఉన్నారు. వీరంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఎవరైతే ప్రిసైడింగ్ అధికారులు కానీ లేకపోతే పోలింగ్ విధుల్లో ఉన్న అధికారులందరికీ కూడా ఈ రోజు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే 4 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ఇతర జిల్లాలకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఇక్కడ ఎన్నికల విధుల్లో ఉన్నారో వారందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఆదివారం కావడం, ఒకవైపు ప్రత్యేకమైన ఫెసిలిటీస్ మధ్య ఎక్కడైతే పోలింగ్ జరుగుతున్న కేంద్రాలకు ఉద్యోగులను తీసుకురావడానికి ప్రత్యేకమైన బస్సులను కూడా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. వీరందరూ కూడా ఫెసిలిటేషన్ సెంటర్స్కి వచ్చున్నారు. పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ఉమ్మడి అంటే పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు దాదాపుగా 20,000 మంది వరకు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఉద్యోగులంతా కూడా వచ్చి పోస్టల్ బ్యాలెట్లో తమ అభ్యర్థిని ఎంపిక చేసుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనకి